ఏబిసిడి ప్రైజ్ లార్డ్ అందరికీ. ఏబిసిడి ఈ సాయంకాల సమయంలో డిఈ దేవుడు మంచి వాతావరణాన్ని హెచ్ఐ మనకి ఇచ్చినందుకు ఏకే దేవుని వందనాలు. ఏబిసిడి మా అందరం కలిసినట్లయితే ఏబిసిడి మనం ప్రార్థన చేసుకుంటాం. ఈఎఫ్జి పల్లెకు మాట్లాడితే హెచ్ఐ ప్రభా ఏసయ్యా ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ఏబిసిడి ఏసయ్యా మా ప్రార్థనలో మీరు ఉండండి, మా పాటల్లో మీరు ఉండండి, మా వాక్యంలో మీరు ఉండండి, మీరంతటిలో మీరు ఉండి ఏబిసిడి మీరంతా ఉండి మీ ఉద్యోగం ఎస్ఏ నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే ఘనత తండ్రి ప్రభా ఏసయ్యా, నీకే వందనాలు. ఆమేన్. ఏబిసిడి ఇప్పుడు మనము డిఈ ముఖ్య సమయానికి వచ్చాము. హెచ్ఐ అదేంటంటే ఎంఎన్ఓపి పాటలు కాదు, హెచ్ఐ పాటలు కూడా మనకు అవసరం. హెచ్ఐ పాటలు అయితే మనం వర్షం లేదు మనం మెసేజ్కి వెళ్ళాము. ఏబిసిడి మెసేజ్ ఏంటంటే హెచ్ఐ దేవుడు నిజంగా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నట్టే డిఈ నువ్వు మారు, డిఈ మారు హెచ్ఐ నువ్వు మారితే హెచ్ఐ మారితే ఎంఎన్ఓపి నువ్వు పర్లోకరాజ్యం పొందుతావు. ఎంఎన్ఓ అది ఏ విధంగా అయితే హెచ్ఐ నువ్వు దేవుడిని అంగీకరించినప్పుడు ఏబిసిడి దేవుడిని అంగీకరించాలి. హెచ్ఐ ఎందుకు? ఏబిసిడి దేవుడు నీ కొరకు పాపం కొరకే వచ్చాడు, హెచ్ఐ పాపం కొరకే వచ్చాడు, హెచ్ఐకి సిల్వర్ మరణించాడు. ఈఎఫ్జి నీ కొరకు నా కొరకు, ఈఎఫ్జి నీ కొరకు నా కొరకు సిల్వర్లో కాల్చాడు. హెచ్ఐకి ఏసయ్యా అని ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో హెచ్ఐ నీ హృదయంలోకి వస్తాడు దేవుడు. ఈఎఫ్ దేవుడిని అంగీకరించాలని నీకుందా? హెచ్ఐ అది అంగీకరించు. జేకే ఈ క్షణమే, ఎంఎన్ ఈ క్షణమే, ఎంఎన్ ఈ క్షణమే. ఓపి ఎందుకంటే దేవుడు ఏబిసిడి సిల్వర్ ఉన్నాడు, సిల్వర్ నీ కొరకు రక్తం కాల్చాడు. ఈఎఫ్జి కేవలం నీ కొరకు రక్తం కాల్చాడు. EFG. కేవలం నీ కొరకు నీ సిల్వర్ రక్తం కాల్చాడు. హెచ్ఐకి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించిన నీ హెచ్ఐకి హృదయంలోకి ఏబిసిడి దేవుడు వస్తాడు. ఏబిసిడి దేవుడు